ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే స్థితిలో ఉన్నాయి. గదులకు కిటికీలు లేకపోవడం, బాత్రూమ్స్ సరిగా లేకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యల చిట్టా పెద్దదే. ఇక గురుకులాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. నాసిరకం భోజనంతో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 20 రోజుల వ్యవధిలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. జిల్లాలో నిత్యం ఏదో ఒక గురుకులంలో, వసతి గృహాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పేద నిరుపేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు కూడా సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో సంబంధించి ఉన్న ఇక్కడ ముస్తాఫ్ నగర్ ఏరియాలో ఉన్న గిరిజన కళాశాల సంబంధించి కూడా బాలూర వసతి గృహం ఇది పూర్తి సమస్యలకు సంబంధించి నిలయంగా మారుతున్నాయి. ఇది ఒకటే కాదు, చాలా సంబంధించిన సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా శిథిలావస్థకు సంబంధించి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం కిటికీలకు సంబంధించి కూడా పూర్తిగా ఊడిపోయాయి. చాలా వరకు అంటే ఇటు గురుకులాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. గురుకులాల్లో ఇప్పటికే మా భోజనం సంబంధించి సరిగా లేదన్నది కూడా చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా విద్యార్థుల ప్రాణాల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు ఏరియాలో కూడా ఇప్పుడు చాలా వరకు ఒకే గురుకులాల్లో సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు కూడా ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు ఉన్నాయి. విద్యార్థి సంఘ నాయకులు కూడా కమిషనర్ వచ్చిన సందర్భంలో వాళ్ళు నిరసన సంబంధించి వ్యక్తం చేసి వారికి అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా తెలియజేసే ప్రయత్నాలకు సంబంధించి కూడా చేశారు. ప్రస్తుతం మనతోని విద్యార్థి సంఘ నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే పేద బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన విద్య అందడం కొరకు ఇతర గ్రామాల నుంచి అటు భద్రాచలం కావచ్చు, ఇటు సూర్యాపేట కావచ్చు, ఇంత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి పేద విద్యార్థులు ఉన్నత విద్య కొరకు కావచ్చు, ప్రాథమిక విద్య కొరకు కావచ్చు, హాస్టల్స్ వసతి గృహాలకి కేంద్రంగా వచ్చి అడ్మిషన్ చదువుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు చదువుకోవడానికి పైగా ఇక్కడ ఈ సమస్యలను అధికంగా ఎదుర్కొనే పరిస్థితి నేడు ఖమ్మం జిల్లా కేంద్రం కనబడతా ఉంది. చెప్పుకోవడానికి ఖమ్మం జిల్లా కేంద్రంలో 3 మినిస్టర్స్ ఉన్నారు. కానీ ఖమ్మం జిల్లా కేంద్రంలో చూసుకుంటే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రూమ్లో ఇద్దరు 10 మంది పట్టాల్సిన దాంట్లో 20 మంది విద్యార్థులు అంటే అగ్గిపెట్టెలో పుల్లలాగా ఉంటూ చదువుకునే పరిస్థితి హాస్టల్లో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ట్రైబుల్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ట్రైబుల్ కేంద్రం చూసుకుంటే ఇది ఎప్పుడో ఓల్డ్ బిల్డింగ్. ఇది ఫ్రీ మెట్రిక్కి ఉన్నటువంటి ఉమెన్ ఫ్రీ మెట్రిక్ ఉన్నటువంటి విద్యార్థులు ఇది బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పేసి అని కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రీ మెట్రిక్ హాస్టల్ కూడా కొణిజల్ల కేంద్రంగా మార్చడం జరిగింది. మరి తర్వాత దీన్ని పోస్ట్ మెట్రిక్ కేంద్రంగా బాయ్స్కి ఇచ్చారు, ట్రైబుల్కి. కానీ ఇక్కడ చూసుకుంటే విద్యార్థులు కనీస సౌకర్యాలు అంటే బాత్రూమ్స్ పాడైపోయినాయి, బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు ఉండడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు, డార్మిట్ లేదు, ఆ భోజనశాల లేదు, వంటశాల లేదు. ఇవన్నీ కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి అధికారులకు తెలియదు అంటే అధికారులు నామమాత్రంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. పారిశుద్ధ్యం సమస్యతో కూడా వైరల్ ఫీవర్స్తో కూడా విద్యార్థులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. సరైన బాత్రూమ్స్ సంబంధించి సమస్య ఉండి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కనీసం కిటికీలు లేవు, ఈ దోమతెరలకు సంబంధించి లేవు. వీటి వల్ల దోమలు ఎక్కువగా స్థైర విహారం చేస్తూ ఫీవర్స్ సంబంధించి కూడా ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో కూడా ఎక్కువగా స్టూడెంట్స్ని వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.